గోశాల మత్తూరు రోడ్డుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేసి 15 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న కలను సాకారం చేసినందుకు సంతోషంగా ఉందని బోడే ప్రసాద్ అన్నారు. కళ్లు లేని కబోతులకు అభివృద్ధి కనపడడం లేదని, అలాంటి వారి అభివృద్ధితోనే సమాధానం చెబుతానని ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కళ్లు పెట్టి చూస్తే కనిపిస్తుందని ప్రతిపక్ష నాయకులకి చురకలంటించారు. గత ప్రభుత్వం వేయలేకపోయిన రోడ్లన్నింటినీ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేస్తుందని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పారు. రామలూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది కళ్ళు లేని కబోదికి కూడా కనబడుతున్నాయి. నేను నిన్న హైదరాబాద్లో ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే అక్కడ కూడా నన్ను మీరు ఎలా తేగలుగుతున్నారు అని చెప్పేసి ప్రజాప్రతినిధులే నన్ను సలహా అడుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ ఏ ఒక్క రూపాయి దొరికినా ప్రైవేటు సహకారం కూడా తీసుకొని రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నా. ఈరోజు గోశాల సెంటర్ నుంచి మద్దూరు దాకా చిరకాల కోరిక రోడ్డు వెడల్పు చేసి ఈ ఒనుగూరు గ్రామంలో వీళ్ళందరితోటి ప్రశంసలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నా. ఈరోజు అవకాశం నాకు దొరికింది. తప్పకుండా మంచి రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నా, డ్రైనేజీకి పెడతా ఉన్నా. గతంలో కూడా 3.5 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు చెరువు ఖర్చు పెట్టాం. 3.5 కోట్ల రూపాయలు వనుకూరులో ఎస్సీ కాలనీలో కేవలం డ్రైనేజీల కోసం 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చా. ప్రభుత్వం మారుతుందో అప్పుడు 1.5 కోటి దాకా ఖర్చు పెట్టగలిగా, మిగిలిన 2 కోట్లు వృధా అయిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాల్లో 1 రూపాయి ఈ ఊరికి కేటాయించాల. ఈ ఊరిని వాడుకోవడం అయితే ప్రభుత్వం బాగా వాడుకుంది. That's all for now. For more updates, keep watching 99 TV.